హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయం రోజుకో రంగు పులుముకుంటుందండి. రోజుకొకటి కాదు, పూటకో రంగు పులుముకుంటుంది. ఎందుకంటే చాలా స్పీడ్గా రాజకీయ సమీకరణాలు అయితే కనుక మారిపోతున్నాయి. ఎందుకు చెప్తున్నానండి ఇదంతాను? ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైసీపీ పార్టీలు ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి అర్థం కాకుండా ఉందన్నమాట. అంత శరవేగంగా రాజకీయం అయితే కనుక మారుతుంది. నేను చెప్పబోయే ఈ వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే టీడీపీ ఏదైతే టీడీపీ ఉందో ఆ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటున్నారు కాదు, ఆల్మోస్ట్ 90% కుదిరినట్టే. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముందే ఇది ప్రీ ప్లాన్డ్గా సిద్ధమయ్యింది, పొత్తు కుదిరినట్టే అని అయితే కనుక అందరికీ అర్థమవుతున్న విషయం. అంతేకాదు చాలా ఛానల్లో ఆల్రెడీ పొత్తు ఫిక్స్ అయిపోయిందని అనుకుంటాయి. కానీ ఏదేమైతేనండి బీజేపీతో టీడీపీ పొత్తు మనము ఆల్రెడీ ఈ వీడియో చాలా ముందే చెప్పాం. మనం చెప్పినట్టుగానే ఇప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకోబోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే కనుక మారుతున్న ఈ రాజకీయం పట్ల ఏంటంటే ఒక వైసీపీని ఎదుర్కోవడం కోసం ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో అన్ని అవకాశాలను వాడుకోవాలని చూస్తున్నాయి ప్రతిపక్షాలు, మిగతా పార్టీలన్నీ కూడా. ఎందుకంటే వైసీపీని ఓడించడమే టార్గెట్గా పెట్టుకొని టీడీపీ కానీ, జనసేన కానీ, అలాగే బీజేపీ కానీ, అలాగే సిపిఎం కానీ, సిపిఐ కానీ ఏ పార్టీ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు గంపగొత్తగా ఒకే తాటిపైకి వచ్చి వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకుని పావులు కదుపుతున్నాయి. ఆ ఎత్తుగాళ్ళలో ఒక ఎత్తే టీడీపీ బీజేపీతో అంటకాగటం. కాబట్టి ఇలాగ టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే వాళ్ళ మధ్య ఆల్రెడీ పొత్తు కుదిరినట్టే. అమిత్ షా గారితో టిక్కెట్ల విషయం అయితే కనుక చర్చిస్తున్నారని మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే పోటీ చేసే స్థానాలపై ఏ స్థానాలు పోటీ చేస్తున్నాయో ఆ పోటీ చేసే స్థానాలపై ఒక ఆలోచనకైతే రావటం, లేదా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయడం అనేది ఆల్రెడీ ప్రారంభమైందని చాలామంది మాట్లాడుకుంటున్నమాట. ఏది ఏమైనప్పటికీ మన అంచనా ప్రకారం ఇది మనం ముందే చెప్పే మాట ఏమంటే టీడీపీ తోటి బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అని. నేను అన్నట్టుగానే మనం చెప్పుకున్నట్టుగానే ఇంచుమించుగా ఒకవేళ బీజేపీ పొత్తు పెట్టుకుంటే కనుక బీజేపీ టీడీపీని అడిగే స్థానాలు ఏంటంటే 5 ఎంపీ స్థానాలు అడుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 5 ఎంపీ స్థానాల నుంచి అలాగే ఒక 10 మంది దాకా ఎమ్మెల్యే స్థానాన్ని, ఓ 10 లోపు ఎమ్మెల్యే స్థానాన్ని 100% బీజేపీ అడుగుతుంది. దానికి టీడీపీ కూడా సిద్ధం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కావాల్సింది అల్టిమేట్గా ఒకటే ఒక గోల్ వాళ్ళది, వైసీపీని ఓడించడం, వీళ్ళ అధికారంలోకి రావడం. కాబట్టి అధికారంలో రావడం కోసం ఎటువంటి ఎత్తులైనా వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. 100% జనసేన టీడీపీ కలిసి ఏదైతే పొత్తులో ఉన్నారో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు ఏంటంటే మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం, అవసరమైతే టీడీపీ మేము కలిసినటువంటి ఈ అలయన్స్ ఏదైతే ఉందో మా ఇద్దరి పొత్తుని బీజేపీ కూడా ఇష్టపడుతుంది, బీజేపీ కూడా మాతో కలుస్తుంది అని గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ ముగిసొచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఖాయం. ఆ ప్రెస్ మీట్లో ఈ విషయాలు చెప్పడం ఖాయం. కానీ మనం ముందే చెప్పాం ఆల్రెడీ, ఇప్పుడు కూడా ముందే చెప్తున్నాం. కాబట్టి ఈ 5 ఎంపీ సీట్లు అలాగే 10 ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కనుక ఎక్కడెక్కడ ఎవరో ఏ స్థానాలు కావాలో బీజేపీ అడుగుతుంది. ఆల్రెడీ బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. మనం ముందు వీడియోలో చెప్పాం కొన్ని సీట్లు పొత్తు కుదిరితే కనుక వైజాగ్ నుంచి పురంధరేశ్వరి గారు పోటీ చేస్తుంది, ఖచ్చితంగా ఒక సీట్ అయితే అడుగుతారు. పొత్తు కుదిరినా కుదరకపోయినా పురంధరేశ్వరి పోటీ అయితే ఖాయం. కాబట్టి పొత్తు కుదురుకొచ్చింటే కనుక బీజేపీ తరపు నుంచి అంటే కూటమిలో భాగంగా పురంధరేశ్వరి గారు పోటీ చేస్తారు. అలాగే ఉంగుటూరు నుంచి ఒక సీట్ అయితే కనుక 100% ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఒక సీట్ అయితే కనుక బీజేపీ అడుగుతుంది. ఇలాగ విశాఖపట్నం, ఉంగుటూరు ఇలా కొన్ని నియోజకవర్గాలు అయితే ఏ నియోజకవర్గాలు బీజేపీ వాళ్ళు అడుగుతారో మనం ఆల్రెడీ నెక్స్ట్ వీడియో చేయబోతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే టీడీపీ బీజేపీ పొత్తు ఒక రకంగా వాళ్ళకి లాభిస్తుందని నేను అంటాను. ఎందుకంటే జనసేన టీడీపీ బీజేపీ కలిస్తే కనుక వైసీపీ ఇంకొంచెం ఇరకాటంలో పడుతుందేమో, ఎందుకంటే ఇంకొన్ని ఓట్లు తమ వైపు లాక్కుంటారు కూటమిలో అని అయితే కనుక నా అభిప్రాయం. ఒకవేళ మీ అభిప్రాయం వేరే ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా టీడీపీ బీజేపీ జనసేన పొత్తు సరైనదేనా, లేదా అది వైసీపీకి లాభిస్తుందా? ఏంటి ఇప్పుడు వరకు టీడీపీ జనసేన ఉంటే కనుక ఇప్పుడు బీజేపీ కలిస్తే అదేమైనా వైసీపీ ప్లస్ కానుందా అనేది మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలను. మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. నా అభిప్రాయం అయితే ఇదే, టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతోటి వైసీపీ చాలా లాస్ అవుతుంది అన్న ఉద్దేశం చూస్తున్నా. మీరు అందరూ కూడా మీ కామెంట్ చాలా విలువైందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.